తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న సామ్రాట్ లాడ్జికి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి కరెంట్ షాక్తో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వంశీ అనే యువకుడు సామ్రాట్ లాడ్జి పక్కనే ఉన్న భవనంలో అద్దెకు ఉంటున్నాడు. రోజులానే ఈ రోజు కూడా ఉదయం లేచి బ్రష్ చేసుకుంటుండగా లాడ్జి పక్కన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. అలా దాదాపుగా 5 నిమిషాల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. కరెంట్ షాక్తో వంశీ మృతి చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోపక్క సామ్రాట్ లాడ్జి ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే లాడ్జి నిర్వాహకులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విషయంలో సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటనకు దారితీసినట్లు, మరోపక్క తెల్లవారుజామున నుంచే ఈ భారీ వర్షం కురవడం, ట్రాన్స్ఫార్మర్ తీగలు పక్కనే ఉండడం వంశీకి షాక్ తగిలి సుమారు 5 నిమిషాల పాటు మృత్యుతో పోరాడి మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నట్టు సమాచారం. మృతుడు ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామ నివాసిగా గుర్తించారు.